నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను సిరాజ్ మొత్తం మీద తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది పూర్తి స్థాయిలో ఎన్నికల నగరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా జరగవా 42% బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసి పూర్తి స్థాయిలో జిల్లా స్థాయిలో కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరోవైపు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ కూడా దాఖలైనటువంటి పరిస్థితి కనబడింది ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత హైకోర్టు కూడా ఒకవైపు చట్టం కాకముందు రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ ఇలాగా మరో 10 రోజుల సమయం తీసుకొనైనా పూర్తి స్థాయిలో స్థానిక సంస్థలకు సంబంధించి ఆర్డినెన్స్ ద్వారా జీవో ద్వారా కాకుండా చట్ట ప్రకారం ముందుకెళ్లాలని సూచన చేస్తూ అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా వాయిదా వేసినటువంటి పరిస్థితి కానీ అనూహ్యంగా ఈ రోజు స్థానిక సంస్థలకు సంబంధించి అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ వస్తుందని తెలియజేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అక్టోబర్ 23, 27, 31, నవంబర్ 4, నవంబర్ 8 పూర్తి స్థాయిలో వివిధ దశలలో గ్రామ పంచాయతీలకు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ని ఖరారు చేస్తూ నవంబర్ 11వ తేదీన పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి అనేది మాత్రం ప్రకటించడం జరిగింది మొత్తం మీద దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు పులి స్టాప్ పడినట్లేనా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయా అంటే న్యాయస్థానం అక్టోబర్ 8న ఏం చెబుతుంది అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు జయరాం గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా రాజు నేత గారు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా శివకుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ఏవి రమణ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి కాసేపట్లో నాతో పాటు ప్యానెల్లో జాయిన్ అవుతారు ఎస్ శివకుమార్ గారు మీతోనే నేను ప్రారంభిస్తాను ఏంటి మొత్తం మీద నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది బీసీ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించబోతున్నారా ఇదే పెద్ద బిగ్ క్వశ్చన్ గా మారింది సిరాజ్ గారు మీకు మెగా 9 టీవీ ప్రేక్షకులకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది బీసీలకు 42% ఇస్తామని చెప్పి దాని అనుగుణంగానే అసెంబ్లీలో బిల్ పెట్టడం జరిగింది బిల్లుకి అందరూ కూడా ఇటు అన్ని పార్టీలు ఆమోదం తెలిపినాయి అది గవర్నర్ కు పంపించడం జరిగింది దాని తర్వాత బిల్లు లేట్ అవుతుంది అనే ఒక ఆలోచన జరుగుతుంది అప్పటికే హైకోర్టు కూడా దీంట్లో సెప్టెంబర్ 30 లోపల మీరు ఎలక్షన్లు నిర్వహించాలనే రకంగా హైకోర్టు ఒక డేట్ డిక్లేర్ చేసిన తర్వాత ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఆ ఆర్డినెన్స్ ని కూడా ఇటు గవర్నర్ కి కానీ లేకపోతే రాష్ట్రపతికి పంపించడం జరిగింది అవి రెండు కూడా అట్లాగే పెండింగ్ ఉన్నాయి దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్లమెంట్ లో వాయిదా తీర్మానం చేయమని చెప్పి పార్లమెంట్ లో మా ఎంపీలు స్తంభింపజేయడం జరిగింది అక్కడ ఇటు బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో 8 మంది తెలంగాణకు గెలిచిన వాళ్ళు ఎవరు కూడా అక్కడ సహకరించలేదు ఎందుకంటే బీజేపీ హైకమాండ్ వాళ్ళని వద్దు అనేది చెప్పిండ్రు అంటే నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా వద్దు అని చెప్పి ఇచ్చిండ్రు అనేది సంకేతాలు మనకున్నాయి అది ఒకటి రెండవది కాంగ్రెస్ పార్టీ ఇటు వాయిదా తీర్మానం పెట్టలేదు పార్లమెంట్ లో అనేది ఆలోచించే జంతర్ మంతర్ దగ్గర కూడా మహాధర్నా చేయడం జరిగింది దానికి ఆల్రెడీ ఇండియా కూటమి నుంచి కూడా ఎవరైతే మా సపోర్టర్స్ ఉంటారో వాళ్ళు కూడా అక్కడ ధర్నాలో పాల్గొనడం జరిగింది ఇటు ముఖ్యమంత్రి గారు మంత్రి ప్లస్ బీసీ నాయకులు ఆర్గనైజేషన్స్ అన్ని కూడా అక్కడ పాల్గొనడం జరిగింది తర్వాత రాష్ట్రపతిని కూడా కలిసేది ఉండే అది అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి అది పెండింగ్ ఉంది దాని తర్వాత ఈ సెప్టెంబర్ 30 వస్తుంది అనే రకంగా క్వశ్చన్స్ ఏమొస్తున్నాయంటే తెర మీదకి పూర్తి స్థాయిలో అక్టోబర్ 8వ తేదీ వరకు హైకోర్టుకి సంబంధించినటువంటి కేసు వాయిదా పడినటువంటి నేపథ్యం పిటిషన్ కి సంబంధించి అక్టోబర్ 9వ తేదీన నోటిఫికేషన్ అంటే కోర్టుకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా ప్రభావితమయ్యేటువంటి అవకాశం నోటిఫికేషన్ మీద లేదంటారా నోటిఫికేషన్ ఏదైతే ఇప్పుడు విడుదల చేసి 9వ తారీఖు రోజు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది 9వ తారీఖు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి కానీ అంత లోపల ఏదైతే 8వ తారీఖు రోజు ఏదైతే హైకోర్టు వాయిదా వేసి 8వ తారీఖు రోజు ఇచ్చిందో ఆ 8వ తారీఖు రోజు బహుశా అవసరమైతే హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది తర్వాత ఆలోచించవచ్చు కాంగ్రెస్ పార్టీ మటుకు 30వ తారీఖు లోపల ఏదైతే గడువు ఇచ్చిందో ఆ గడువు లోపలనే స్థానిక సంస్థల ఎలక్షన్ ని షెడ్యూల్ విడుదల చేయాలనేది ఒక రకంగా ఆలోచించడం జరిగింది ఎందుకంటే ఆపోజిషన్ పార్టీస్ మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు భయపడుతుంది వేరే రకంగా మాట్లాడము లేకపోతే 2 years అయింది 1.5 year దాటిపోయింది 2 సంవత్సరాలు దగ్గర అవుతుంది స్థానిక సంస్థలు అయిపోయి ఇంకా ఎందుకు పెట్టలేదు ఎందుకు డిలేట్ చేస్తున్నారు అనే రకంగా కూడా ఆ బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ మాట్లాడడం జరిగింది కానీ
ఈ ఈ పార్టీలు ఎవరైతే ఉన్నాయో ఇటు తెలంగాణలో మటుకు బిల్ పాస్ చేయడానికి ఆమోదం తెలుపుతున్నారు. అటు ఢిల్లీలో పోయేసరికి ఎవరు కూడా మా హైకమాండ్ వద్దనే రకంగానే సస్యమరా అని చెప్పి పక్కన వెళ్ళిపోతున్నారు. ఇది జరుగుతున్న విషయంలో కాంగ్రెస్ పార్టీ అందుకనే చెప్పి ఈ ఈ షెడ్యూల్ ని విడుదల చేసి నోటిఫికేషన్ మటుకు 9వ తారీఖు వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రాజు నేత గారు నమస్తే అండి. మొత్తం మీద షెడ్యూల్ వచ్చేసింది. అన్ని పార్టీలు అన్ని పక్షాలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు మేము అందరం సిద్ధం అనేటువంటి ప్రకటన. కానీ అక్టోబర్ 8 వరకు కోర్టు వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్. ఈ మొత్తం వ్యవహారం మీద బీజేపీ స్టాండ్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏ రకంగా ఉందంటే 2 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉన్నది. గత 20 నెలలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 12,733 గ్రామ పంచాయతీల్లో గ్రామ ప్రథమ పౌరుడు లేడు, సర్పంచ్ లేరు, ఎంపీటీసీలు లేరు. రెండో వైపు ఏంటంటే ఈరోజు గతంలో ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల పైచిలకు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మేము కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఈరోజు ససేమిరా వాళ్ళకు ఇష్టం ఉన్నదా లేదా ఏది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకోసం అనంటే ఈరోజు ఒకసారి మనం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిని మనం ఒకసారి గమనిస్తే, ఒకసారి ఇదేంటి మన అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసినామని చెప్తారు. రెండొకసారి ఏమో గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉందని చెప్తారు. మూడోసారి ఏమో రాష్ట్రపతికి బిల్లు పంపించినాం, కేంద్రం దగ్గర బిల్లు పెండింగ్ లో ఉందంటారు. ఇట్లా అనేక రకాలుగా ఈరోజు బీసీ రిజర్వేషన్ల మీద బీసీలను అందరినీ కూడా కన్ఫ్యూజన్ కి గురి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు ఏమో అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈరోజు చాలా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు వీళ్లకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరపాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. చివరగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే నోటిఫికేషన్ జారీ చేస్తున్నాము, మేము త్వరలోనే ఎన్నికలకు పోతున్నాము. 5 దశల్లో తెలంగాణ రాష్ట్రంలో మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుపుతున్నాం. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 8 వరకు 5 దశల్లో పోలింగ్ నిర్వహిస్తామని నోటిఫికేషన్ జారీ చేసింది. ఈరోజు నేను ఒకటి ఈ సందర్భంగా అడుగుతున్నా, హైకోర్టు గౌరవ హైకోర్టు స్థానిక సంస్థల సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఈ ప్రభుత్వాన్ని అడిగితే అడ్వకేట్ జనరల్ గారి దగ్గర ఒక్కదానికి కూడా సమాధానం లేనటువంటి పరిస్థితి. మాకు కాస్త సమయం కావాలని చెప్పిరు, లేకపోతే కొన్ని రోజుల దాకా వాయిదా వేయాలని చెప్పిరు. గతంలో హైకోర్టు ఏం చెప్పింది, సెప్టెంబర్ 30 వరకు, అంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది మన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి సెప్టెంబర్ 30 తేదీ లోపల తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని గతంలో చెప్పిన కోర్టు వీళ్ళు హడావిడిగా మళ్ళా ఏదైతే ఈ రిజర్వేషన్లకు సంబంధించి జీవో విడుదల చేశారు. హైకోర్టు గౌరవ హైకోర్టు ఏమడిగిందని అంటే, అయా మీరు గవర్నర్ గారి దగ్గర బిల్లు పెండింగ్ లో ఉండగా ఏ రకంగా జీవోని విడుదల చేస్తారు, ఈజ్ ఇట్ వ్యాలిడ్ అని అడిగింది. అడిగితే అడ్వకేట్ జనరల్ గారి దగ్గర ఎటువంటి సమాధానం కూడా లేదు. రెండోది ఏమడిగింది, ఈరోజు మీరు జీవోను విడుదల చేశారు, రిజర్వేషన్ల జీవోను గెజెట్ విడుదల చేశారా? మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ తీసుకొని మళ్ళీ వస్తాను. ఏవి రమణ గారు నమస్తే అండి. రమణ గారు, మొత్తం మీద షెడ్యూల్ వచ్చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా స్పష్టంగా బీఆర్ఎస్ సిద్ధమైందా లేదా పూర్తి స్థాయిలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ తోనే ఈ ఎన్నికలు మేము పూర్తి చేయబోతున్నాం, ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి గడువు ప్రకారమే షెడ్యూల్ కూడా రావడం జరిగింది, ఇది కాంగ్రెస్ పార్టీ వాదన. మనం ముఖ్యంగా గమనించాల్సింది, మొన్న 27 కోట్ల జరిగిన విషయాలు చూస్తే హౌస్ మోషన్ తర్వాత ఎలక్షన్ కండక్ట్ చేయాలన్న ఉద్దేశం ఫస్ట్ మొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కాకపోతే సెప్టెంబర్ 30 గైడ్ లైన్ లోపల ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో హడావిడి చేసిన ప్రక్రియ తప్ప కోర్టు స్పష్టంగా చెప్పింది. అది ఏమని, గెజెట్ చేయకముందే జీవో ఎట్లా విడుదల చేస్తారని అడిగింది ఫస్ట్ క్వశ్చన్ గవర్నమెంట్. అడ్వకేట్ జనరల్ గారు దానికి స్పష్టమైన జవాబు ఇవ్వలేకపోయినాడు. ఒకటి మనం స్పష్టంగా చూడాలి, గవర్నమెంట్ కు ఎత్తుపట్ల ఈ లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టే ఉద్దేశం లేదు, పెట్టున్నట్టు నడిచడం తప్ప. ఎందుకంటే ఆ రోజు జరిగిన కోర్టు ప్రక్రియ చూస్తే చాలా క్లియర్ అర్థమవుతుంది ఏంటంటే, చట్టం చేయండి జియోలు పని చేయవు, జియోల మీద ఆధారపడితే చట్టసభలు ఒప్పుకోవు. ఈరోజు కేసు వేసింది ఎవరండి, మహేందర్ రెడ్డి, మాధవ్ రెడ్డి గారు కేసు వేసినారు. గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ గారు ఎలాంటి బలమైన వాదనలు వినిపించలేదు. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
కంచె గచ్చబోలి అప్పుడు అభిషేక్ సింగ్ గారిని ఒక సీనియర్ అడ్వకేట్ పట్టుకొస్తారు. కాళేశ్వరం కేసు లాగా ఒక సీనియర్ అడ్వకేట్ హైర్ చేసుకుంటారు. అదేవిధంగా టీఎస్పీఎస్సీల దానిలో ఒక సీనియర్ అడ్వకేట్ హైర్ చేసుకుంటారు. ప్రధానమైన చాలా గొప్ప అసలు చాలా ముఖ్యమైనది బీసీలకు రిజర్వేషన్ సంబంధించిన ప్రక్రియలో మాత్రం ఎలాంటి ఒక మంచి సమర్థవంతమైన వకీల్ని పెట్టుకోకుండా అడ్వకేట్ జనరల్ గారు ఒక పూర్తి అసమర్థతను ఆ రోజు మనం లైవ్ లో చూసినాము. తన అసమర్థతను స్పష్టంగా చెప్పగానే చెప్పినాడు ఆయన. కోర్టు అడిగిన ఏ ప్రశ్న కూడా స్పష్టంగా జవాబు లేదు. సీనియర్ అడ్వకేట్ ఆయన వారు కోర్టు అడిగిన ఎలాంటి ప్రశ్నలు జవాబు లేదు. కాబట్టి దాంతో మనకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే అసలు గవర్నమెంట్ ఎలక్షన్స్ కండక్ట్ చేసే ఉద్దేశం లేదు. దీన్ని ఏదో విధంగా కాలాయపన చేయడము, కోర్టు ద్వారా మెట్టికాయలు తిని కోర్టు ఆపింది కదా మేము మమ్మల్ని ఏం చేయమంటాం అని జనాలు చెప్పుకోవడం తప్ప ఈరోజు నిన్న జరిగింది కానీ జరుగుతుంది. కానీ ఈరోజు షెడ్యూల్ విడుదల అక్టోబర్ 8 నాడు కేసు హియరింగ్ ఉంటది. 19 నోటిఫికేషన్ అంటారు. కోర్టు ఎలక్షన్ స్టే ఇస్తే ఏం చెప్తుంది? కోర్టు మీద నోకేస్తుంది గవర్నమెంట్. కాబట్టి రమణ గారు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే కోర్టు విధించినటువంటి గడువు ప్రకారమే మేము షెడ్యూల్ విడుదల చేశాం. ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి కదా సెప్టెంబర్ 30కి సంబంధించినటువంటి అంశాన్ని, ఆ లోపే మేము షెడ్యూల్ ఇచ్చాం కదా అంటున్నారు. నేను అదే చెప్పబోతున్నా మీకు. ప్రభుత్వం ఏమంటుంది? కోర్టు డైరెక్షన్ మేము ఫాలో అవుతున్నాం, ఎలక్షన్ రెడీ టు కండక్ట్ ఎలక్షన్ చెప్పడం కోసం జరిగిన ప్రక్రియ. కానీ దానిలో చట్టబద్ధత ఏముందండి? జీవోలు చెల్తాయా? ఏ జీవో చట్టబద్ధం కాదు. చట్టసభలో చట్టం చేసిందే చట్టబద్ధం. అప్పుడు కానీ కోర్టులు ఇన్వాల్వ్ కారాదు. జీవోలు అట్టిగా ఒక ఎడమ చేతులు కొట్టేస్తారు కోర్టు. ఇప్పుడు జరిగింది గెజిట్ కోర్టు స్పష్టంగా అడిగింది. గెజిట్ విడుదల చేయలేదు, జీవోట్ల విడుదల చేస్తారని అడిగింది. దాదాపు ఐజీ గారి దగ్గర జవాబు లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి 50% దాటద్దని. జస్ట్ బీసీలను మోసం చేయాలా, బీసీలను మభ్య పెట్టాలన్న ఉద్దేశంతో తప్ప 42% అనేది మేము మొదటికెళ్ళి కూడా మేము ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమంగా గెలుస్తుంది కనుక ఎప్పటికప్పుడు కాలయాపన జరగకుండా ఏ ఎన్నికలైనా ఎట్లయితే చట్టసభలో ఎన్నికలు జరుగుతాయో అట్లనే స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు జరగాలి. కాబట్టి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ మొదటి నుండి చూడండి, గత చరిత్ర మనం చూస్తే గతంలో 2010 లో కావాల్సిన ఎలక్షన్ 2014 అయినాయి, 4 years డిలే అయినాయి. అదే ఏదో రకంగా కాలయాపన చేసి స్థానిక ప్రజా ప్రాతినిధ్యం లేకుండా చూడడం ఒకే ముఖ్య లక్షణం కాంగ్రెస్ పార్టీది. కాబట్టి ఎలక్షన్ ఏదో రకంగా వాయిదా వేయడము, పరోక్షంగా ప్రజలు మభ్య పెట్టడం, ఈ రెండు వాటి ఉద్దేశం కనుక ఎలక్షన్ ప్రక్రియ వాళ్ళే జరగనివ్వరు. ఏదో వాళ్ళతో కేసు వేస్తారు, కోర్టు ఎట్లా ఇంటర్ఫీర్ అవుతుంది, గెజిట్ లేనప్పుడు జీవోలు పనిచేయడం అందరూ తెలుసు. అంటే వట్టి మనల్ని మభ్య పెట్టడం కోసం ఆగమా షెడ్యూల్ విడుదల చేస్తే 8 నాడు హియరింగ్ 8 నాడు కోర్టు ఒక స్టే ఇస్తే ఏం చేస్తారు గవర్నమెంట్? ఏం చెప్తుంది? ఓకే, శివకుమార్ గారు ఏమంటారు? పూర్తి స్థాయిలో రేపు ఎలక్షన్ కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ అక్టోబర్ 9 ఉందో 8 పూర్తి స్థాయిలో ఒకవేళ హైకోర్టు అడ్డు చెబితే ఏం చేస్తారంటున్నారు? సిరాజ్ గారు ఇంతకుముందు రాజునేత మాట్లాడుతూ ఖాళీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు, లేకపోతే చెయ్యొద్దు అనుకుంటుంది అని. చెయ్యొద్దు అనుకుంటే డిక్లరేషన్ బీసీలు ఎప్పటి నుంచి అడుగుతుండ్రు? కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత బీసీలలో ఒక అవగాహన వచ్చింది, బీసీలంతా చైతన్యమైనరు, బీసీలంతా ఆర్గనైజేషన్లు అడ్డం పెట్టుకొని ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా మాకు 42% ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ఖచ్చితంగా చేయమని చెప్తుంది. కానీ ఇక్కడ బిల్లు పాస్ చేసినప్పుడు, అసెంబ్లీలో బిల్ పాస్ చేసినప్పుడు ఇదే బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆమోదం తెలిపినరు. మరి సెంట్రల్ కు పోయినప్పుడు, మేము ధర్నాకు పోయినప్పుడు కానీ లేకపోతే బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఢిల్లీకి ఎందుకు వీళ్ళు తెలంగాణకి గెలిచిన వాళ్ళు ఎందుకు సహకరించలేరు? రెండోది, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు అయితే మొత్తానికి మాకు సంబంధమే లేదు, మా కుటుంబ కొట్లాటనే ఎక్కువైపోయింది, ప్రజలతో మాకు సంబంధం లేదని అటు వాళ్ళ అధ్యక్షుడేమో ఫామ్ హౌస్ లో అనుకుంటాడు, అలా కవిత ఒక డ్రామా చేస్తుంది, ఇటు హరీష్ రావు ఇంకో డ్రామా చేస్తాడు, కేటీఆర్ ఇంకో డ్రామా చేస్తాడు. మొత్తానికి ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నదా అనేది ఒకసారి ఆలోచించండి. ఈ పబ్లిక్ లో పోయి ఈ ప్రెస్ మీద మీడియా ముందు డ్రామాలు చెప్తాడు. నిజంగా కూడా నువ్వు ఒకవేళ మీకు ఆల్రెడీ రాజ్యసభలో ఉన్నారు, మరి పార్లమెంట్ చేసేది ఉండే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఏదైతే హైకోర్టు వాదన దిక్కెళ్ళి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, ఆర్డినెన్స్ కి సపోర్ట్ చేసేది ఉండే, లేకపోతే ఏదైతే అసెంబ్లీలో బిల్లు పెట్టినామో ఆ బిల్ కు సపోర్ట్ చేసేది ఉండే. అక్కడ మీరు ఎందుకు తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ మీద నిబమ్మెత్తి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలని అస్తవ్యస్తంగా చేసి అడ్డగోలుగా అన్యాయం చేసి ఆ తర్వాత మీరు బీసీలకి 33% రిజర్వేషన్ ఉంటే 23% మీరు
గతంలో ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకు ఇచ్చిండ్రు అప్పుడు? ఇంకా పెంచాలి కదా, మీరు ఎందుకు తగ్గించారు? మీరు మీ విధంగా కూడా 42% కు మేమే ఇవ్వాలనుకోని మీరు అనుకుంటే 33% ఉన్నది, 23% ఎందుకు ఇచ్చిండ్రు గతంలో? ఇది ఇవన్నీ సిరాజ్ గారు చెప్పడానికి రాజకీయంగా మాట్లాడడానికి ఇవన్నీ కథలు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు 9 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఆ పార్లమెంట్ ఎందుకు సపోర్ట్ చేయలేదు? అంటే కాంగ్రెస్ పార్టీ ఆ సభ్యులే మాట్లాడము, వాయిదా తీర్మానం అడిగినరు. కానీ ఇదే బీజేపీ వాళ్ళు అక్కడ ఎందుకు మాట్లాడలే? మరి అప్పుడు అమిత్ షాని అడగాలనా లేకపోతే నరేంద్ర మోదీని అడగాలనా? శివకుమార్ గారు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మెయిన్ పాయింట్ మొత్తం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్ళబోతుంది, జీవో ప్రకారం ముందుకు వెళ్ళబోతుందా, చట్ట ప్రకారం ముందుకు వెళ్ళబోతుందా? రీసెంట్ గా హైకోర్టు చేసినటువంటి స్టేట్మెంట్, ఇచ్చినటువంటి అంశాలు కూడా మీరు చూశారు, వ్యాఖ్యలు. ఎస్ నేను కాదంటలేను సిరాజ్ గారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే 30వ తారీఖు డెడ్ లైన్ కాబట్టి వీళ్ళు చెయ్యరు అని మొత్తం ఆపోజిషన్ పార్టీలు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా అనడం జరిగింది. దానికనే ఖచ్చితంగా షెడ్యూల్ విడుదల చేసిండ్రు. రేపు ఏదైతే 9వ తారీఖు రోజు ఇది ఉంటుంది, ఒకవేళ 8వ తారీఖు హైకోర్టు కనుక ఏం డిసిషన్ ఇస్తుంది దాన్ని బట్టి దాని తదుపరం ఇంకా ఏం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ముఖ్య మొత్తానికి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటది. ఒకవేళ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే, లేదు అనుకుంటే 9వ తారీఖు అదే షెడ్యూల్ విడుదలవుతుంది, ఎలక్షన్ సజావులుగా జరుగుతుంది. రాజునేత గారు, మొత్తం మీద వ్యవహారంలో 8వ తారీఖు కోర్టు ఇచ్చేటువంటి నిర్ణయం లేదా కోర్టు చేసేటువంటి వ్యాఖ్యలు, కోర్టు ఇచ్చేటువంటి తీర్పు మీద బేస్ అయి 9వ తారీఖు షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది, నోటిఫికేషన్ అంటున్నారు. సార్, నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రభుత్వాలను కొన్ని సూటిగా ప్రశ్నలు అడగాలి. మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి, ప్రేమ ఉంటే ఎందుకు ఈ రోజు బీసీలను పద్మవ్యూహంలో పడేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడన్నా ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు ఏ రకంగా ఇవ్వాలనో గవర్నమెంట్ లోకి రాకముందుకే మీ దగ్గర ఒక ప్రణాళిక ఉండాలి కదా. ఏ ప్రణాళిక లేదు. భవిష్యత్తులో ఎట్లా చేయాలనో, ఎట్లా చేస్తే అమలైతే తెలియదు. కానీ పేరుకు మాత్రం బీజేపీని బదనాం చేయాలి, ఇతర పార్టీలను బదనాం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకుంది. అరే మేము కాదండి, గౌరవ హైకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానం లేవు కదా. 50% సీలింగ్ దాటుతుంది కదా. 27% రిజర్వేషన్లు అవుతున్నాయి, 67% రిజర్వేషన్లు ఏ రకంగా ఇస్తారు? సుప్రీంకోర్టు గతంలో ఏ రకంగా ఇస్తారని అడిగితే సమాధానం లేదు కదా. జీవో ఇచ్చురు, గెజిట్ ని ముద్రించురా అంటే సమాధానం లేదు కదా. నోటిఫికేషన్ ఇవ్వకుండా వారం రోజుల పాటు ఆపుతారా అంటే దానికి సమాధానం. ఇట్లా ఎన్ని రకాల, అట్లీస్ట్ గవర్నమెంట్ ని, మన అడ్వకేట్ జనరల్ గారిని ఏమని అడిగిందని అంటే, ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రశ్న, 2018 సంవత్సరంలో ఏదైతే అప్పుడు సెక్షన్ 280 అనేది దానికి సవరణ చేసి ఈ రోజు రిజర్వేషన్లను 34% పెంచిర్రో, దానికి మళ్ళీ ఇప్పుడు సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అమెండ్మెంట్ చేసి సమాధానం లేదు. అరే ఏ రకంగా ఈ రోజు అమలు చేస్తారో మీరు చెప్పమని అంటే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా ఆదరాబాదరాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ రోజు అది అవుతుందా పోతుందా అనేది కూడా లేదు. భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి రాజునేత గారు డిస్కషన్ చేద్దాం. ఒకసారి నేను బీఆర్ఎస్ ఒపీనియన్ తీసుకుంటాను. రమణ గారు శివకుమార్ గారు, బీఆర్ఎస్ బీజేపీ దగ్గర నుంచి వస్తున్నటువంటి వర్షన్ ఒకటే, మీరు చట్ట ప్రకారం వెళ్తే కొంతవరకు దీనికి పూర్తి స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది కదా. రేపు హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో ఈ జీవోని కూడా కొట్టివేస్తే, అంటే అక్కడ అంగీకరించినటువంటి పరిస్థితిలో అటు ఇటు కాకుండా మీరు ఇచ్చినటువంటి హామీ బీసీ డిక్లరేషన్ కి సంబంధించి అమలయ్యేటువంటి పరిస్థితి ఎక్కడ ఉంటుంది? దొంగ హామీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? సిరాజ్ గారు, బీజేపీ నాయకత్వం గాని బీజేపీ గాని దొంగ వైఖరి చేస్తుంది. ఈ రోజు ఏదైతే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఇక్కడ బిల్లు చేసినప్పుడు ఇక్కడ ఎందుకు అడ్డుకోలే? ఇప్పుడు ఈ రోజు బిల్లు ఆల్రెడీ చేసి పంపించిన తర్వాత ఏదైతే గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది, గవర్నర్ గారు ఇప్పుడు ఏమంటుండ్రు, మొత్తానికి పెండింగ్ లో పెట్టడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఆర్డినెన్స్ కూడా అటు రాష్ట్రపతి కూడా పాస్ చేయకుండా పెండింగ్ పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నెపం పెట్టడానికే కదా వీళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీ చేసేదానికి మేము ఎందుకు మద్దతు ఇవ్వాలనే రకంగా ఎంపీలు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే, సార్ మేము మొదటి నుంచి కూడా అంటే వీళ్ళు ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిరో
అప్పటి నుంచి ఇప్పటి వరకు మా గౌరవ ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు కూడా భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఎంపీగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసినాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మాట్లాడిన మాటలు, ఒకసారి ఆర్ కృష్ణన్న గారు మాట్లాడినటువంటి మాటలు మీరు ఒకసారి పరిశీలిస్తే మేము చాలా క్లియర్ గా చెప్పినామయ్యా, ఏ రకంగా మీరు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారు అది చెప్పండి అని అడిగితే ఎప్పుడు కూడా చెప్పలేదు. చివరికి అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఈ రోజు ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టులో పిటిషన్ వేసి ఒక డెడికేషన్ కమిషన్ పెట్టించి వాళ్ళు 100 రోజులు రిపోర్ట్లు మొత్తం తయారు చేసి గవర్నమెంట్ కు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళా చివరగా మేం చెప్పిన దాని ప్రకారమే జీవో విడుదల చేసి ఈ రోజు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిరు. మరి మొదటి నుంచి ఎందుకు చేయలేదండి? ఈ డ్రామాలన్నీ ఎందుకు ఆడిరు? కాంగ్రెస్ పార్టీ డ్రామా కంపెనీ కాదా? మేము అడుగుతున్నాం సూటిగా. మీరు జీవో విడుదల చేసి ఎలక్షన్స్ కు పోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ నుంచి మీకు చెప్తున్నాం కదా, మరి మీరు ఎందుకు అది మొదటి నుంచి మీరు దాన్ని ఫాలో కాలేదు? అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం చేసి పంపించినామని చెప్పేసి డ్రామాలు ఆడింది మీరు కదా. మీరు చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈ రోజు మేము ప్రతి సందర్భంలో మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాము. ఇంకొక విషయం, మీరు కూడా ఏదైతే శాసనసభలో పెట్టినటువంటి నేపథ్యంలో మీరు కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా, ఇది కాంగ్రెస్ పార్టీ వాదన. సార్ ఒక మాట సార్, ఒక మాట. ఎన్ రామచంద్రరావు గారు గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఏమని? అయ్యా, గతంలో 2010 సంవత్సరంలో రిజర్వేషన్లకు సంబంధించి ఇదేంటి మన కృష్ణమూర్తి ఇందిరా సహాని కేసులు ఉన్నవి, ఒకసారి పరిశీలన చెయ్యండి. రిజర్వేషన్లు సీలింగ్ ఉంది 50%, దానికంటే మించితే ఏ రకంగా చేస్తారో మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పేసి ప్రెస్ మీట్ పెడితే ఇదే కాంగ్రెస్ పార్టీ బీజేపీని బదనాం చేసేటట్టు, అగో చూసిరా బీజేపీలకు 50% రిజర్వేషన్లు పెంచి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి మేము ముందుకు వస్తే వాళ్ళు ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నారు అని చెప్పారు. మేము చెప్పిందే ఈ రోజు కరెక్ట్ అయింది కదా అండి. మీరు జీవో విడుదల చేసి చేయొచ్చు అని. ఇంకొకటి ఆర్టికల్ 243 D6 T6 ప్రకారం చాలా క్లియర్ గా చెప్పినాం కదా. ఒక్క నిమిషం శివకుమార్ గారు, శివకుమార్ గారు చాలా క్లియర్ గా ఒక విషయాన్ని అనేక సందర్భాల్లో ఒక నిమిషం అన్న శివకుమార్ అన్న, నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే కదన్న, ఒక్క నిమిషం ఆగు, ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తావు? రాజునేత గారు, మీరు పూర్తి స్థాయిలో జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే బీజేపీ కూడా సిద్ధంగా ఉందా? మేము అది ఆది నుంచి చెప్తూ వచ్చినాం కదా, కానీ వీళ్ళే కదా అనవసరంగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిర్రు అని చెప్తున్నా నేను. కేంద్రంలో అధికారంలో ఉంది మీరు, కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరు, పార్లమెంటరీ చట్టం చేయాలి, 9వ షెడ్యూల్ లో పెట్టాలి. ఆ అంశాలు మీరు పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది, ఢిల్లీకి వచ్చాం, అక్కడ ధర్నా చేశాం అని కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి బీజేపీని విమర్శలు చేస్తూనే ఉంది కదా. సార్ నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అనేది బీసీల పట్ల కడుపులో విషం పెట్టుకొని నోట్లో మాత్రం చాలా తీయగా మాట్లాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీలలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అరే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 D6 T6 ఏం చెప్తున్నాయి చదువుకోమని చెప్పినాం కదా. ఒకవేళ మీకు ఎక్కడన్నా డౌట్ ఉంటే 243 D6 ఆర్టికల్ ఏం చెప్తుందండి రాజ్యాంగంలో? ఏ రాష్ట్రంలో అయినా కూడా రిజర్వేషన్లను పెంచుకునే బాధ్యత, తగ్గించుకునే బాధ్యత లోకల్ బాడీ ఎలక్షన్లలో పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటదని పదే 100 సార్లు చెప్పినాం మేము. ఏనాడన్నా విన్నరా వీళ్ళు? ఈరోజు చివరగా మళ్ళా హయ్యర్ అఫీషియల్స్ ని అందరినీ కూడా కూర్చోబెట్టి ఐఏఎస్ లను, ఐపీఎస్ లను ఇతర రాష్ట్రాలకు, తమిళనాడు, బీహార్ లాంటి రాష్ట్రాలకు వీళ్ళందరినీ కూడా వారాలు పంపించి అక్కడ స్టడీ చేయించి చివరగా తేల్చింది ఏందయ్యా అని అంటే, మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్పిందో జీవో విడుదల చేసి మీరు చిత్తశుద్ధితోని బీసీలకు 42% రిజర్వేషన్ మీరు చూసారు కదండి. ఎన్ని పగటి వేషాలు రాజునేత గారు ఒక్క నిమిషం మళ్ళీ వస్తాం. శివకుమార్ గారు, ఇప్పుడు వీళ్ళు బీసీ డిక్లరేషన్ కాడనేమో బీజేపీ వాళ్ళు అడ్డుపడుతుండ్రు. దానికి మా రామచంద్రరావు గారు ఒక మాట మాట్లాడిండు, బీసీలకు ఏం మాట్లాడిండు? ఒక అధ్యక్షుడేమో అదర్ కాస్ట్ పెడతారు. వీళ్ళు బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మేము ముఖ్యమంత్రి బీసీ అంటారు. ఒక పార్టీ అధ్యక్షుడే ఈ రోజు బీసీ అయ్యలే. వీళ్ళు మాట్లాడే మాటలని మాయ మాటలు ఉంటాయి. రెండోది
ఈడబ్ల్యూఎస్ వీళ్ళు ఇమీడియట్ గా ఒక చట్టం తీసుకొస్తారు. ఇటు ఈ ఆల్రెడీ బీసీ 42% కి ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పెట్టిన దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చిన దానికి ఇప్పటి వరకు కూడా దాని గురించి సపోర్ట్ చేయరు. ఈడ మాట్లాడే మటుకు మేము గైడెన్స్ ఇచ్చినాము, మా డైరెక్షన్ లో పనిచేస్తాం. మీ డైరెక్షన్ లో మేమెందుకు పనిచేస్తామండి? మాకు లేదా? ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది ఉంది, ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, మంత్రులు మీ కపట నాటకాల కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. మేము డైరెక్షన్ బిల్లుకు ఆమోదం ఏమని చెప్పండి, గవర్నర్ కి చెప్పండి ఆమోదం ఏమని చెప్పి, నరేంద్ర మోదీ చెప్తారా లేకపోతే అమిత్ షా చెప్తారా? ఆమోదం చెప్పండి, ఆమోదం చెప్పండి అమ్మా. బీసీలకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ అధ్యక్షుడు బీసీని పెడుతుండే. చిత్తశుద్ధి మీకు లేదు, మీకు లేకనే కాంగ్రెస్ పార్టీని అంటుండే ఈ రోజు. హలో, వినపడుతుందా? ఓకే, రాజనేత గారు మీరు చెప్పినటువంటి ఆర్టికల్ ప్రకారం రాజనేత గారు 243D(T) ఈ రెండింటి రిజర్వేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రెజెంట్ గవర్నమెంట్ సామాజిక ప్రాతిపదికన అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది. అంటే ఈ జీవో చెల్లుబాటు మీద బీజేపీకి ఏమైనా అభ్యంతరం ఉందా? రాజనేత గారు కూడా అడుగుతున్నా. ఈ రోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు శివకుమార్ గారు ఉన్నారు. నిజంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42% అమలు చేయాలంటే ఇప్పటికే అడుగుతున్నాము. ఈ జీవో గెజెట్ గా పడలేదు. ఇప్పుడు అక్టోబర్ 8వ తేదీ రోజు ఫైనల్ జడ్జిమెంట్ ఉంది. ఫైనల్ జడ్జిమెంట్ రోజు ఒకవేళ ఈ జీవోను కొట్టివేస్తే మీరు ఏం చేస్తారు? అప్పుడు మీ దగ్గర ప్రణాళిక ఉందా? మీ దగ్గర ఒకవేళ కోర్టు ఈ జీవోను కొట్టివేస్తే గెజిట్ లో ఎందుకు ప్రచురించలేదని క్వశ్చన్ చేస్తే మీ దగ్గర ఆన్సర్ ఉందా? ఏ రకంగా ముందుకు పోతారు? ఇప్పుడైనా చెప్పండి. 20 నెలల నుంచి ఈ రోజు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఓకే, నా ప్రశ్న ఏంటంటే ఏదైతే రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉందో దీని మీద బీజేపీకి సంబంధించినటువంటి ఏదైనా అభ్యంతరం ఉందా? నేను చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద కోర్టు జోక్యం ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంది? వెల్కమ్ బ్యాక్ టు మెగా డిబేట్. మొత్తం మీద తెలంగాణకు సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్ షెడ్యూల్ అయితే వచ్చింది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని కంటిన్యూ చేద్దాం. కానీ ఇక్కడ రాజు నేత గారు ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, వారు చెప్తున్నటువంటి మాట జీవోని మేము శాంక్షన్ చేయడం జరిగింది, జీవోకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది అనేటువంటి అంశం. అయితే హైకోర్టు జోక్యం ఉన్నా లేకపోయినా ఈ జీవో అమలుకు సంబంధించి బీజేపీకి ఏమైనా సందేహం ఉందా? సార్, నేను మళ్ళీ చెప్తున్నా, we have no any doubt regarding the BC reservations which the promise given by the Congress party in Kamareddy declaration. మేము ఇప్పటికీ కూడా 100% బీసీలకు 42% అమలు చేయాలి, అమలు చేసే ఎన్నికలకు వెళ్ళాలనేది మా స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది. అయితే ఎక్కడ మేము ఆబ్లిగేషన్ ఉంది మాకనంటే, ఏ రకంగా మీరు చేస్తారు? మీరు కేవలం ఎన్నికల వాగ్దానాలుగానే మిగిలిపోతుందా? ఇది బీసీలకు అమలు చేసే క్రమంలో ఏ రకంగా చేస్తారో చెప్పమని మేము అడిగినాము. ఈరోజు గౌరవ హైకోర్టు కూడా అదే ప్రశ్నలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని అడిగింది. సార్, నేను వీళ్ళ యొక్క కపట నాటకాలని నేను ఎందుకు అంటున్నానంటే, ఒక చిన్న విషయం చెప్తా, మీరు ఆలోచన చేయండి. ఆది నుంచి కూడా కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఇస్తాము అని చెప్పినప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ డేట్ సెప్టెంబర్ 29 వరకు వీళ్ళు ఎక్కడ కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా వీళ్ళు ప్రాంప్ట్ గా పోవడం లేదు ముందుకు. కేవలం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసమే చేస్తున్నారు. మరి ఎందుకండి మీరు ఇన్ని రోజుల పాటు ఒకసారి బిల్లు పెట్టి అసెంబ్లీలో పాస్ చేసినామంటారు, ఒకసారి ఢిల్లీకి పంపించినామంటారు, ఇంకొకసారి గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉందని చెప్తారు. ఇన్ని విషయాల తర్వాత చివరికి ఆర్డినెన్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు. లేకపోతే ఇవన్నీ కుదరకపోతే పార్టీ పరంగా 42% టికెట్లను మేము ఇస్తామని చెప్పారు. ఎందుకు చెప్పారు ఇవన్నీ నాటకాలు? మరి చివరిగా మీరు ఈ రోజు జీవోనిచ్చి ఎట్లా ఎలక్షన్లకు పోతున్నారు? ఆది నుంచి మేము అదే కదా చెప్పింది. జీవో గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా మీరు 243 D6 T6 ఆర్టికల్ ప్రకారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు పెంచేటువంటి పూర్తి స్వాతంత్రం ఉందని గతంలో చెప్పినాం కదా. మరి మీరు ఈ రోజు అదే చివరిగా ఫైనల్ డెసిషన్కి వచ్చిరు కదా. ఇవన్నీ ఎందుకు చేసిరు? మరి బీజేపీ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందని చెప్పేసి బీజేపీ మీద బట్టగాల్చి వేసే ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకు ఈ రోజు మీరు జీవో ప్రకారం పోతున్నారు?
కానీ రాజునేత గారు వారు చెప్తున్నటువంటి దాంట్లో ఇంకోటి కూడా పార్లమెంట్ లో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ అనేటువంటి అంశాన్ని పొందుపరుస్తూ దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉంది కదా, ఇది కూడా వాస్తవమే కదా. నేను అదే అంటున్నా మీకు చిత్తశుద్ధి బీసీల పట్ల లేదు అనడానికి ఉదాహరణ ఏందనంటే, మరి మీరు ఈ రోజు జీవో ఇచ్చి ఏ రకంగా ఎన్నికలకు పోతారు? మీరు ఎందుకు పోతున్నారు? ఎవరు చెప్పారు మీకు పొమ్మని? అది మరి సాధ్యమవుతుందా కాదా తెలుసుకొనే పోతున్నారు కదా మీరు ముందుకు. మరి ఇన్ని రోజుల పాటు ఎందుకు యు ప్లేడ్ ఏ డ్రామా? వై యు ఆర్ కన్ఫ్యూజింగ్ బీసీస్? నేను చాలా క్లియర్ గా అడగదలుచుకున్నా. మరి నిజంగానే భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో అనుకున్నప్పుడు మీరు ఈ రోజు జీవో ఇచ్చి ఏ రకంగా పోతున్నారు? మరి మేము చెప్పిన విషయం ప్రకారమే మీరు ఎందుకు చేస్తున్నారు? 9వ షెడ్యూల్లో పెడితేనే ఈ రోజు బీసీల రిజర్వేషన్లు 42% అమలైతే అనుకుంటే మరి 9వ షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే పోవాలి కదా. మీరు ఎందుకు ఈ రోజు జీవో ఇచ్చి పోతున్నారు? ఏ రకంగా అమలవుతుంది అది? కాబట్టి అన్ని కూడా ఏంటంటే ఇదంతా ఏంటంటే ఒక డ్రామా క్రియేట్ చేసి ప్రజలను అయోమయానికి గురి చేయాలి అని చెప్పేసి రాజనేత గారు నాటకాలు తప్ప వేరేది ఏది కూడా కాదు. రాజనేత గారు ఒక్క నిమిషం నేను కాంగ్రెస్ పార్టీ వర్షన్ తీసుకుంటాను. శివకుమార్ గారు ఇక్కడ కనిపిస్తున్నది ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీకు సహకరించదనేటువంటి విమర్శ మీరు చేస్తున్నప్పుడు, రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో అసాధ్యమని కనిపిస్తున్నప్పుడు, కామారెడ్డి డిక్లరేషన్ ని ఖచ్చితంగా మేము అమలు చేయాలని చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నప్పుడు ముందే జీవో ఇవ్వచ్చు కదా అనేటువంటిది వాదన వారిది. కాంగ్రెస్ పార్టీ మొదట్లో ఏదైతే అదే సిరాజ్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటి వరకు కూడా పాస్ చేయడం కానీ ఆర్డినెన్స్ ఇవ్వడం కానీ హైకోర్టు డిసిషన్ ప్రకారం 30 తారీఖు లోపల చేయాలనేది ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ తో ఉంది. ఇదే బీజేపీ ఒకసారేమో 42% 10% ముస్లింస్ ఉన్నారు అనేది ఒకసారి క్రియేట్ చేస్తారు. ఇప్పుడేమో హైకోర్టు ఆల్రెడీ 8వ తారీఖు వాయిదా వేసింది. ఆ వాయిదా ఏందని చెప్పి మళ్ళీ కొత్త నాటకం చేస్తారు. నాటకాలు ఎవరు చేస్తుండ్రు? బీజేపీ నాయకులు నాటకాలు చేస్తుండ్రు. ఈ రోజు బిల్ 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 పెట్టినప్పుడు గవర్నర్ దగ్గర పాస్ చేయాలి, లేదా ఆర్డినెన్స్ తెచ్చినప్పుడు ఆర్డినెన్స్ అయినా రాష్ట్రపతితో పాస్ చేయాలి. ఎందుకు చేస్తలేరు అంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ క్రెడిట్ రావద్దు అనే రకంగా బీజేపీ మొదటి నుంచి, రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్తున్నాడు జిస్కి ఇచ్చేదారి ఉత్తి భాగ్యదారి అని. ఖచ్చితంగా దాని మీదనే ఇదో నిర్ణయం తీసుకొని ఈ రోజు ఎస్సీ వర్గీకరణ కానీ బీసీ కులగణన కానీ ఖచ్చితంగా చేయడం జరిగింది. దీన్ని ఆల్రెడీ ఖచ్చితంగా ప్రజలకు ఒక రకమైన అవగాహన వచ్చింది. ప్రజలు కూడా ఓకే అనే రకంగా ఉన్నారు. బీసీ సంఘాలు కూడా దీనికి ఓకే అంటే బీజేపీ అడ్డపడుతుంది. బీజేపీ ఒక నిర్ణయం తీసుకొని మనతో పాటు జయరామ్ గారు కూడా యాడ్ అవ్వడం జరిగింది. జయరామ్ గారు నమస్తే అండి. జయరామ్ గారు మొత్తం మీద వ్యవహారం ఎలా చూడొచ్చు అంటారు? నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ కోర్టు జోక్యం ఉండబోతుందా ఉండబోదా? ఈ షెడ్యూల్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అమలయ్యేటువంటి అవకాశం ఉందా లేదా? అడగండి. ఎస్ జయరామ్ గారు, మొత్తం మీద షెడ్యూల్ అనుకున్న విధంగా ముందుకు సాగేటువంటి అవకాశం ఉందా కోర్టు జోక్యం లేకుండా? అంటే దీంట్లో నేను చాలా ఛానళ్లలో ప్లాట్ఫామ్స్ లోపల నేను విషయం చెప్పాను. నేను బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని, సేమ్ టైం వచ్చేసి ప్రభుత్వం నుంచి వచ్చిన నిర్లక్ష్యాన్ని, ఈ రెండు అంశాలను మనం క్లియర్ గా మాట్లాడకపోతే విషయం అర్థం కాదు. ఇక్కడ బీజేపీ వైఖరి కానీ కాంగ్రెస్ వైఖరి కానీ ఈ రెండు రాజకీయ పార్టీలు రెండు ప్లేసులలో ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ, స్టేట్ గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్. అంటే వీళ్ళు రాజకీయంగా ఎలా ఎదగాలి, బీసీలను అడ్డు పెట్టుకొని రాజకీయంగా ఎలా ఉండాలి అనే అంశాన్ని మాత్రమే మాట్లాడుతున్నాయి తప్పితే బీసీల మీద చిత్తశుద్ధి లేదు. వీళ్ళకే కాదు, ఏ రాజకీయ పార్టీకి లేదు. ఒకవేళ కనుక బీసీల మీద చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే ఫస్ట్ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చేయాల్సిన ప్రధానమైన విషయం ఏంటి అంటే ఎట్లా చట్టం చేయాలి, ఈ చట్టం లోపల ఉండే లొసుకులు లోటుపాట్లు ఏంది, దాన్ని ఎలా కవర్ చేయాలి అనే అంశాన్ని మాట్లాడాలి. ఇది ఉమ్మడిగా చేయాల్సిన పని. దాంతో పాటు ఉమ్మడిగా చేయాల్సిన పని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కానీ అభ్యంతరాలు లేని పని. ఇది అందరికీ బీసీలు కావాలి అంటున్నారు కాబట్టి, ఎవరైనా అనకపోతే అది వేరే విషయం, అంటున్నారు కాబట్టి ఇది ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి. మరి ఇది అలా సజావుగా సాగాల్సిన అంశాన్ని మీకు మోడల్ గా తీసుకోవాలనుకుంటే తమిళనాడు మోడల్ గా తీసుకుని పని చేయవచ్చు. నేను తమిళనాడు మోడల్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు అవసరాల నిమిత్తం జరిగింది. అది
పివి నరసింహారావు గారి ప్రభుత్వానికి జయలలిత గారి సపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు, వాళ్ళ ఎంపీల విషయం లోపల పూర్తి సపోర్ట్ పొందాలి అనుకున్నప్పుడు ఆమె అడిగింది బీసీకి సంబంధించిన రిజర్వేషన్ కావాలి, మాకు బీసీలకు సంబంధించిన అంశాలు కావాలన్న దాన్ని, బీసీ కులాలను ఒక్కొక్క కులానికి ఆ ప్రాతిపదికన వాళ్ళ వెనుకబాటుతనాన్ని వాళ్ళకి ఎలా ఇస్తే వెసులుబాటు ఉంటుందో ప్రతిదాన్ని ఒక డిస్క్రిప్షన్ లాగా రాసేసి దాన్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలిగిండ్రు. అంటే మరొక అంశం ఏంటంటే ముస్లిం దాన్ని పెట్టకుండా వాళ్ళు ముస్లింలను ఎక్కడ ప్రస్తావించలేదు. ముస్లిం లోపల ఎవరైతే మతం పుచ్చుకున్నారో, స్వీకరించారో, కన్వర్ట్ అయ్యారో వీళ్ళందరినీ హిందువుల నుంచి ముస్లింగా వెళ్ళిన వాళ్ళనుగా గుర్తించేసి వాళ్ళను బీసీలో చేర్చారు. వాళ్ళు దే ఆర్ నాట్ ముస్లిమ్స్, ముస్లిం రిజర్వేషన్ కూడా కాదు అది. ఎస్సీ మాల మాదిగలు కానీ, ఎస్సీ కులాలు కానీ, ఇతర కింది కులాలు ఎస్టీలు కానీ క్రిస్టియానిటీ తీసుకుంటే బీసీసీగా ఎలా మారిపోతారో ఓసీలు మాత్రము బీసీగా మారరు. కాబట్టి కింది కులాలు కనుక మతాన్ని మార్చుకుంటే బీసీసీ లాగా ఎలా మారిపోతారో దాన్ని సూచించారు. దాన్ని అబ్జర్వ్ చేసేసి ఆ ప్రణాళికబద్ధమైన అంశాన్ని తీసుకొచ్చేసి పార్లమెంట్ లోపల చట్టం జరిగింది. ఇదే విషయాన్ని నేను చాలా మన స్టేట్ ఛానల్స్, నేషనల్ ఛానల్స్ లో ఇదే విషయాన్ని చెప్పాను. నేను ఈ విషయాన్ని ఇంకా విఫలంగా చెప్పాను. ఎందుకంటే నేను 1-to-1 లో చాలా డిస్కషన్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను స్ట్రైట్ గా చెప్పగలిగాను, దాన్ని విఫలంగా చెప్పగలను. ఇక్కడ అంశానికి మన డిస్కషన్ చూసి మనతో పాటుగా లేదు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మన డిస్కషన్ చూసి మనతో పాటుగా గోవర్ధన్ గారు, బీఆర్ఎస్ నాయకులు ఒకసారి కాల్లో అందుబాటులోకి వచ్చారు. ఒక్కసారి వారి వర్షం తీసుకొని జయరామ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. గోవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గోవర్ధన్ గారు, ఏంటి బీసీ రిజర్వేషన్ల ఇంప్లిమెంట్ తోనే మేము ఎన్నికలకు వెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, షెడ్యూల్ కూడా వచ్చేసింది. న్యాయస్థానం ఏం చెప్తుంది అనేటువంటి విషయం పక్కన పెడితే మొత్తం మీద బీఆర్ఎస్ వర్షన్ ఏంటి? ఇక్కడ ఈ సందర్భంగా చెప్పవలసిందంటే రేవంత్ రెడ్డి గారికి ఆరాటం తప్ప ఇదో పద్ధతి ప్రకారం చేయలేదు. ఆయన ఆల్రెడీ కోర్టు ఒక విషయం చెప్పింది. ఆల్రెడీ గవర్నర్ దగ్గర ఉన్నాక మీరు నోటిఫికేషన్ ఇవ్వడం కానీ జీవో తీయడం కానీ తప్పని చెప్పింది. రెండోది ఏంటంటే చిత్తశుద్ధి లేదు ఫస్ట్ నుంచి ఆయనకు. ఆల్రెడీ ఈ ఎన్నికలు కూడా వాస్తవం ఏంటంటే రేపు కోర్టు కూడా చెప్పగా ఇండైరెక్ట్ మాట చెప్పింది, ఏదైనా మేము తీసుకునే డైరెక్షన్ మీరు ఫాలో కావాలి, దానికి మీరు నిబద్ధతగా ఉండాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే తెలివిగా బంతిని కేంద్రం వైపు నెట్టేశాడు. ఎందుకంటే రాష్ట్రంలో మేము అన్ని చేసినాం కానీ కేంద్రం నుంచి సహకారం లేక ఈ ఉన్న లొసుగులని ఉండి ఆ లొసుగుల ద్వారా ఈ ఎన్నికలు ఆగే విధంగా చేయడం కోసం చేసిన ప్రయత్నం తప్ప ఇది నిజంగా బీసీల మీద ప్రేమతో చేసేది కాదు. నేను అనుకుంటున్నా కోర్టు రేపు స్టే ఇస్తుంది, ఎన్నికలు కూడా అవుతాయి. గారు, ఇదే జీవోతో ఒకవేళ కోర్టు అనుమతిస్తే బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధంగా ఉందా? మీ ఎన్నికలు అనేది మాకు ఖచ్చితంగా సిద్ధంగా ఉంది. ఆల్రెడీ మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము రెడీగా ఉన్నాం. ఎన్నికలకు మా ఏ ఎన్నికైనా మేము ఇప్పుడే కాదు ఎప్పుడైనా మనకు ఎన్నికలకు మేము ఎక్కడ ఎన్నుకోలేదు. మా పార్టీ ఎన్నికల సిద్ధం ఉంది, ఎన్నికలు మేము పార్టిసిపేట్ కూడా అవుతాం. చట్టసభలో పూర్తి స్థాయిలో చట్టాలకి మద్దతు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి లేదా బీజేపీ అనుకోండి, ఈ మొత్తం వ్యవహారంలో జీవోకి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? అందుకే ఇది చెల్లదని ముందే గ్రహిస్తున్నారా ఏమైనా, లేదా అలాంటి అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? దానికి ఒక పద్ధతిలో చేయలేదు. ఆయన పోరాటం చేయవలసింది అన్ని ప్రతిపక్ష పార్టీలని అన్ని పార్టీలను తీసుకొని అటు కేంద్రం వైపు తేవడానికి, దీనికి చట్టబద్ధత రావడానికి ప్రయత్నం చేయలేనా. కాకపోతే నేనేదో ప్రజలకు చేసిన బీసీల వైపు ఉన్నా అని ఒక చేయడం కోసం చేస్తుండే తప్ప ఇది ఒక పద్ధతి ప్రకారం చేయవలసిన అంశాన్ని నేను చేయలేకపోతున్నాడు. దానివల్లనే ఇప్పుడు ఇలా కోర్టు కూడా ఏమన్నది, ఇంత నీకు తొందర ఏమొచ్చింది జీవో తీయవలసిన విషయం కూడా కోర్టు కూడా ఒకసారి చర్చ చేసింది. అందుకే నేను ఏమంటున్నంటే రేపు కోర్టుల్లో కూడా ఇది నిలబడదు. నాకు తెలిసి వాస్తవంగా చూస్తే మాత్రం ఎన్నికలు కూడా స్టే వస్తాయి. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మేము చేయాల్సినటువంటి ప్రయత్నాలు చేశాం కదా, ఆర్డినెన్స్ ఇష్యూ కానివ్వండి, చట్టం దగ్గర కానివ్వండి, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నటువంటి అంశాలు కానివ్వండి, బీజేపీయే కదా అక్కడ అడ్డుపడుతుంది అంటున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ రోల్ ఏంటి? అందుకే మేమేం చెప్పినాం, ఇది ఒక వ్యక్తి ఎజెండా కాదు, ఇది బీసీల సంబంధించిన ఎజెండా. ఈ బీసీల సంబంధించిన ఎజెండాని అన్ని పార్టీలు నిర్వహణ చేసి అన్ని పార్టీలతోని మద్దతు కూడా కొట్టి మేము శాసనసభలో మేము మీకు మద్దతు తెలిపినాం. అదే విషయాన్ని రేపు రాష్ట్రపతిని కలవడం కానీ తర్వాత మిగతా అంతకుముందు జయలలిత గారు కాక అన్ని పార్టీలు కాక కలుపుకొని అన్ని పార్టీలతోని యుద్ధం చేసి ఆమె
షెడ్యూల్ 9 లో ఎట్లయితే పెట్టించిందో ఇప్పుడు అట్లా పెట్టించడం కోసం మాకు ఎప్పుడైనా మద్దతు ఇస్తామంటే ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా మిగతా పార్టీల సహకారం తీసుకోలేదు, మిగతా పార్టీల పాత్ర పోషించలేదు. ఆయన ఇండివిజువల్ గా ఆయన చేసిన ఫలితం వల్లనే ఈ రోజు బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది. జయరామ్ గారు ఎలా చూడాలి? బీఆర్ఎస్ వర్షన్ కూడా మనకి చాలా స్పష్టంగా వినిపిస్తుంది. మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంతో మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, అఖిల పక్షాన్ని పిలవట్లేదు అనేటువంటి వ్యవహారం. ఒకవైపు షెడ్యూల్ విడుదలైన తర్వాత మళ్ళీ ఇలాంటి ప్రాసెస్ కి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఒకటి ఏంటంటే రాజకీయ పార్టీలు రాజకీయాలు మాట్లాడుతున్నాయి తప్పితే సాల్వేషన్ మాట్లాడలేదు. మొదటి నుంచి కూడా నేను అదే చెప్తున్నా, రాజకీయ పార్టీలకు కనుక దీంట్లో ఏ డాక్యుమెంట్ రిలీజ్ చేయాల్సిన పని లేదు. ఈ డాక్యుమెంట్ 4 గీసుకోవడానికి కూడా పనికి రాదు. ఈ జియో వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, వద్దనుకుంటే మానొచ్చు. బీఆర్ఎస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, వద్దనుకుంటే మానవచ్చు. బీజేపీ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, వద్దనుకుంటే మానేయచ్చు. కాకపోతే ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డది ఈ అంశం. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాలి, ఆ పరిస్థితికి నెట్టివేయబడ్డది. ఇది కాంగ్రెస్ తెచ్చిందో లేకపోతే బీజేపీనో బీఆర్ఎస్ తెచ్చింది కాదు. ఇది బీసీ సోదరులది, ఇది నైతిక విజయము. బీసీ సోదరులది. అంటే జయరామ్ గారు కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అన్ని పార్టీలు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటారు, అంతేనా? లేదు, కామారెడ్డి డిక్లరేషన్ దానికి ఇప్పుడు కాంగ్రెస్ చేసిన దానికి సంబంధమే లేదు. కామారెడ్డి డిక్లరేషన్ ఏం చేసింది? మేము చట్టబద్ధమైన రిజర్వేషన్ కల్పిస్తామన్నది. ఇది చట్టమా? చట్టం కాదు కదా ఇది. మా చట్టబద్ధమైన రిజర్వేషన్ కును ఇప్పుడు జీవోకు సంబంధమైన ఉందా? ఈ జీవో చెప్తున్నాము తుమ్ముతే ఊడిపోయే ముక్కు లాంటిది. ఇది తుమ్ము రాకమానదు, ఊడిపోకమానదు. సో ఈ రిజర్వేషన్ అసలు చట్టమే కాదు, దీనివల్ల ఎలాంటి శానిటీ లేదు. ఇది క్లియర్ కదా. ఇక కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ఎక్కడ ఫాలో అయింది? మరి కాంగ్రెస్ ఫాలో కాలేదు. మిగతా పార్టీలన్నీ మూకుమ్మడిగా ఒక అఖిలపక్ష సమావేశం కావాలని ఎందుకు డిమాండ్ చేయటం లేదు? బీజేపీ ఎందుకు అడుగుతలేదు? బీజేపీ దీన్ని చట్టసభల్లోకి ఎందుకు ఇన్వైట్ చేయటం లేదు? దాంట్లో ఉన్న లోపాలు చెప్తుంది, ఆ లోపాలను సవరించమని ఎందుకు అడుగుతలేదు? సవరించకపోతే ఒక కమిటీని ఎందుకు చేయటం లేదు? ఓ జ్యుడిషియరీ కమిటీని ఎందుకు పెట్టట్లేదు? బీఆర్ఎస్ దీనిపైన ఎందుకు ఫైట్ చేయటం లేదు? బీఆర్ఎస్ ఎందుకు నిలదీయటం లేదు? ఇక్కడ ఏ పార్టీకి కావాల్సిన అవకాశవాదాన్ని పార్టీ చేసుకుంటుంది, ఏ పార్టీ పైకి మాత్రమే చెప్తున్నాయి తప్పితే ఇంటర్నల్ గా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి చట్టసభల్లో సంస్థిక మనం లోకల్ బాడీ ఎలక్షన్ లోపల అనే దాన్ని వాళ్లకు అంతర్గతంగా లేదు. ఇది పైన పెదవుల మాటలు మాత్రమే. ఇంటర్నల్ గా దీన్ని ఎట్లా డ్యామేజ్ చేయాలి అన్నట్టుగానే ఉంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిజంగా కనుక మీకు ఆ చిత్తశుద్ధి ఉన్నట్టు అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీ దగ్గర అనేక ఖాళీలు అవుతాయి, చైర్మన్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఇస్తారా? అసలు ఇచ్చిండ్లా? పోనీ ఎంతవరకు ఇచ్చారు? మీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మరి ఇవ్వాలి కదా. మన చైర్మన్ పోస్టులలో ఎక్కడైనా పాసిబిలిటీ ఉందా? అంటే ఇదంతా ఒట్టి డ్రామా, ఒట్టి అంబక్కు. ఇదంతా జనాన్ని మెస్మరైజ్ చేసి మాయ చేయడం వరకే. ఈ మోసం పూరితమైన అంశాలే. ఇప్పుడు రెడ్డి జనాభా ఎంత ఉంది? రెడ్డి కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎంతమంది ఉన్నారు? బీసీ జనాభా ఎంత ఉంది? ఎంతమంది ఉన్నారు? ఎస్సీ జనాభా ఎంత ఉంది? ఎంతమంది? మరి జనాభా దామాషా ప్రకారం అయితే అందరికి వర్తిస్తుంది కదా. అంటే ఇదంతా ఒట్టి డ్రామా. అంటే బీఆర్ఎస్ చేసింది అదే, బీజేపీ చేస్తున్నది అదే, కాంగ్రెస్ చేస్తున్నది అదే. అంటే దీన్ని మనము కౌంట్ లోకి తీసుకోవడం. జీవో ప్రకారం ఎన్నికలు జరగబోతున్నాయా లేదా? అసలు ఈ జీవోనే చట్టం కాదు. ఆ ఎన్నికలు జరుగుతేనే జరగకపోతుంది. ఇది చట్టమే కానప్పుడు ఈ జీవో ఎవరికి ఉపయోగం? ఇది చట్టమా కాదు. రేపు కోర్టుకు పోతుంది, ఈ జీవో పనికిరాదని చెప్తుంది. రేపు ఏం చెప్తుంది మళ్ళీ కాంగ్రెస్? మేము చేశాము, మేము దీన్ని చూసాము, కాకపోతే మిగతా పార్టీలు వెళ్ళేసి కావాలని దీనిపైన తీసుకొచ్చేసి మా మీద బురద పోస్తున్నారు, మోసం వాళ్ళు చేసిండ్రు, న్యాయం మేం చేస్తామని చెప్పుకోవడానికి పనికొస్తుంది. అంటే ఇక్కడ ఈ చెప్పుకునే పరిస్థితుల్లో కానీ అంశాల్లో కానీ ఎలాంటి ప్రయోజనాలు ఉండవు, ఎలాంటిది ఉండదు. దీనికి ప్రజలకు కదా కావాల్సిన ప్రయోజనాలు, పార్టీలుగా. ఇక్కడ పార్టీ ప్రయోజన, రాజకీయ పార్టీ ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రయోజనాలు ఆలోచిస్తున్నారే తప్ప బీసీ ప్రజలకు ప్రయోజనాలు మాత్రము ఎవరి నుంచి అంత ఇన్నర్ కాన్షియస్ నుంచి ఆలోచించడం లేదు. ఇది వాస్తవం. ఓకే, రాజునేత గారు మీ సబ్మిషన్ ఏంటి? సార్ ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ రకంగా ఉంటదంటే అరచేతిలో స్వర్గం చూపిస్తారు, ఆశల పల్లకిలో కళలల్లా ఈరోజు బీసీలను ఊరేగించి పబ్బం గడుపుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నా ఈ మాటనంటే సార్, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా ఒక విషయాన్ని నేను మనవి చేస్తున్నా. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో కేవలం 42% రిజర్వేషన్ల గురించే చెప్పలేదు. అనేక విషయాలు ఉన్నాయి, 15 నుంచి 20 సంబంధించినటువంటి విషయాలు ఈరోజు వాళ్ళు రాసుకొచ్చి మరి ప్రస్తుతం పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కామారెడ్డిలో చదివి వినిపించారు. నేను ఆ విషయాలను అన్ని అడిగితే ఈరోజు కాంగ్రెస్ పార్టీలు డిబేట్ లోనే ఉండరు, వాస్తవానికి వెళ్ళిపోతారు డిబేట్ నుంచి. సార్ నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, సరే రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి, చట్టపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, 50% సీలింగ్ ఉంది, ఈ అన్ని విషయాలను ఒకసారి పక్కకు పెడదాం సార్. వీళ్ళ చేతిలో ఉన్నాయి అంటే ఎలాంటి న్యాయపరమైనటువంటి ఆటంకాలు లేనివి, ఎలాంటి చట్టపరమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి విషయాలు వీళ్ళ చేతులలో ఉన్నవి బీసీలకు ఎందుకు చేయడం లేదు? మీరు బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ లో అనేక విషయాలు చెప్పారు కదా. ఏం చెప్పిరు? మండలానికి ఒక పూలే భవనం కడతామని చెప్పిరు. ఎక్కడన్నా ఒక స్టోన్ అన్నా వేసిరా అండి? వీళ్ళు వేయలేదు. తర్వాత 42% బీసీలకు కాంట్రాక్ట్లలో, అంటే ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్టులు ఇస్తుందో ఆ కాంట్రాక్ట్లలో కూడా బీసీలకు 42% ఇస్తా అని చెప్పారు. ఇచ్చిరా అండి ఎక్కడన్నా? ఎంతమంది బీసీలకు ఈరోజు కాంట్రాక్ట్లలో 42% ఇచ్చిరు? ఒకసారి శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పండి. ఇది కాదు సార్, 42% వీరు ఒకవేళ పాటించి ఉన్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గంలో 42% ఎంతమందికి ఇచ్చిరు? ఈరోజు 18 మంది మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఉండాల్సి ఉంటే అందులో 16 ఏమో ఉన్నట్టున్నారు. దాంట్లో 42% లెక్క తీయండి ఒకసారి. ముగ్గురు అంటే ముగ్గురే ఉన్నారు కదా ఇప్పుడు బీసీలు మంత్రులు. ఎక్కడ వీళ్ళకి చిత్తశుద్ధి ఉందండి? 6,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల పైచిలకు విద్యార్థులకు, అందులో సింహభాగం పెద్ద మీరు చెప్తున్నటువంటి డేటా ప్రకారం చూస్తే వీటన్నిటికీ కూడా చట్ట ప్రకారం ముందుకెళ్లాలి. మీరు చెప్పినటువంటి డేటా ప్రకారం అన్ని అంశాలకు చట్ట ప్రకారం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు కదా ఈ బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ప్రకారం. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బీసీలను నయవంచనకు గురి చేస్తుంది, మోసాలకు గురి చేస్తుందని నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నా. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. 6,000 కోట్ల రూపాయలు విద్యార్థులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు సార్, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తలేదు సార్. బీసీ విద్యార్థులు ఉన్నతమైన విద్య చదువుకు సహకరించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఫీజు బకాయిలను కూడా చెల్లించలేనటువంటి దుస్థితిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది సార్. ఇంకొక చిన్న విషయం సార్, ఎట్లాంటి ఒకటే విషయం కంక్లూడ్ చేస్తున్నా. ఎలాంటి న్యాయపరమైనటువంటి అడ్డంకులు, చట్టపరమైనటువంటి అడ్డంకులు లేనివి మీ చేతిలో ఉన్నాయి. బీసీలకు చేయాల్సినటువంటి విషయాలలో మొన్నటికి మొన్న సమాచార హక్కు కమిషన్ లో ఉన్న కమిషనర్లను నియమిస్తే అందులో ఒక్కరంటే ఒకరు బీసీలు లేరండి. ఎంత దౌర్భాగ్యం ఇది! కార్పొరేషన్ చైర్మన్లలో ఈరోజు కార్పొరేషన్ చైర్మన్లలో మీరు బీసీలకు ఎంతమందికి ఇచ్చారు ఒకసారి లెక్క తీయండి. బడ్జెట్ లో సార్ చివరగా చెప్పొచ్చేది నేను, బడ్జెట్ లో మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం బీసీలకు 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయిస్తాం, 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. మరి పోయిన ఏడాది పెట్టిన బడ్జెట్లనేమో 9,000 కోట్లు పెడతారు, మొన్న పెట్టినటువంటి బడ్జెట్లనేమో బీసీలకు 11,000 కోట్లు పెడతారు. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు పెడతామని 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పారు కదా. అడుగడుగున నయవంచనకు గురి చేస్తున్నారు. మీ కడుపులో విషం పెట్టుకొని బీసీల పట్ల అధికార పార్టీ ఒపీనియన్ తీసుకోవాలి. శివకుమార్ గారు చెప్పండి. ఓవరాల్ గా జీవో ప్రకారమే ముందుకెళ్లబోతున్నారా? చట్ట ప్రకారం అని రేపు హైకోర్టులో ఏదైనా అడ్డంకులు తగిలితే స్థానిక సంస్థల ఎన్నికలకి మళ్ళీ బ్రేక్ పడేటువంటి అవకాశాలు లేవా? ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించి 9వ తారీఖు రోజు షెడ్యూల్ విడుదల చేస్తున్నాం అనే రకంగా ఆలోచించిందంటే ప్రభుత్వంకి ఏవో సంకేతాలు ఉన్నాయి. ఖచ్చితంగా ముందుకు పోతుందా లేకపోతే 8వ తారీఖు కోర్టు శివకుమార్ గారు ఎలాంటి సంకేతాలు ఉన్నాయి? అది ముఖ్యమంత్రి గారికి కానీ లేకపోతే మంత్రులకు కానీ ఇప్పుడు ఆల్రెడీ షెడ్యూల్ విడుదల చేయించిండు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి. అంటే వాళ్ళ ఐడియాలజీ వేరే ఉంటది కదా సిరాజ్ గారు. ఖచ్చితంగా జరుగుతుంది. రేపు ఒకవేళ హైకోర్టు 8వ తారీఖు రోజు ఏమైనా డిసిషన్ తీసుకుంటే దానికి సైమల్టేనియస్లీ ఇంకొక వేరే ఆలోచన ప్రకారంగా ముందుకు పోతుంది. కాంగ్రెస్ పార్టీ ముందు కూడా చెప్పింది
బీజేపీ వైఖరి దొంగ వైఖరి వాడుతుంది. బిల్లులు పాస్ చేయరు కాబట్టి మేము పార్టీ పరంగా 42% కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తాము. కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తాం. రాజనేత ఒక్క నిమిషం, రాజనేత ఒక్క నిమిషం, రాజనేత గారు ఒక్క నిమిషం, రాజనేత గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, రాజనేత గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, శివకుమార్ గారు బీజేపీ ఆడుతున్నారు. ఓకే, ఎవరికి రోజు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు బీసీల మీద. జయరామ్ గారు, జయరామ్ గారు కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం ఏంటంటే పూర్తి స్థాయిలో జయరామ్ గారు, జయరామ్ గారు, రాజనేత గారు, రాజనేత గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, జయరామ్ గారు, జయరామ్ గారు, ఓకే, రాజనేత గారు, రాజనేత గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, శివకుమార్ గారు ఒక్క నిమిషం. ఎస్ జయరామ్ గారు, తెలుస్తుంది కదా, ఎలక్షన్స్ పెడితే తెలుస్తుంది కదా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. జయరామ్ గారు, ఓవరాల్ గా ఇదే షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తే ఏ పార్టీ క్రెడిట్ వచ్చేటువంటి అవకాశం ఉంది? మొత్తం ఇది బీసీ 42% రిజర్వేషన్ల మీద. అంటే నేను చెప్పేది ఒకటే స్ట్రైట్ గా న్యాయంగా చెప్పాలంటే, రెండు ప్రభుత్వాలు బీజేపీ ప్లస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయి. రెండే. ఇక్కడ కాంగ్రెస్ ఎంత పాపం ఉందో బీజేపీ కూడా అంతే పాపం ఉంది. బీజేపీ ఏం కోరుకుంటుందంటే స్టేట్ లో మాది కూడా రాజు ఒక్క నిమిషం, ఒక ఆర్టికల్ ప్రధానికి ఎక్స్ప్లెయిన్ చేసిన పర్లేదు కదా. రాజనేత గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, చేసిన మోసాలు రాజనేత గారు ఒక్క నిమిషం, శివకుమార్ గారు ఒక్క నిమిషం, బీజేపీకి ఈ రోజు బట్ట కాల్చి రాజనేత గారు, రాజనేత గారు వారి వర్షం చెప్పలేదు, వారి వర్షం చెప్పలేదు. ఇప్పుడు అంత చదువుకున్న వాళ్ళం కదా, అందుకని అంటున్నా మీరు చదువుకొని కూడా మీరు అబద్ధాలు చూద్దాం. మొత్తం మీద స్థానిక సమస్యలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి న్యాయస్థానాల జోక్యం ఎంతవరకు ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం కూడా పరిశీలిద్దాం. ఈ రోజు నాతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి జయరామ్ గారికి, రాజునేత గారికి, శివకుమార్ గారికి, రమణ గారికి, గోవర్ధన్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం మీద వచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తుందాం లేదా 8వ తేదీన హైకోర్టు జోక్యం ఎంతవరకు ఉండేటువంటి అవకాశం ఉంది, రాజ్యాంగ పరంగా 50% పరిమితి దీని మీద ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశం మీద క్లారిటీ రావాలంటే మాత్రం కొంతకాలం మనం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.